నేను ఒకటే చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు. ఇప్పటికైనా చాలామంది తెలుసుకొని మా వైపు వచ్చేసారు. మొత్తం ఇటు పక్కన జనసేన ఖాళీ అయిపోయింది, ఇటు పక్కన తెలుగుదేశం ఖాళీ అయిపోతుంది. మిగిలిన వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా, జగన్ అన్న వెంట నడవండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోండి, ప్రజల సంక్షేమానికి పాటుపడండి. మిమ్మల్ని కూడా లీడర్లుగా గుర్తిస్తాం, మీ ద్వారా పనులు చేపిస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకులారా కదిలి రండి, జగనన్నకు జట్టుకట్టు. ఈ రోజున ఎందుకు మీకు కొన్ని వర్గాల వాళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడు మామ, ఎందుకు ఈరోజు జగనన్న పార్టీ చూడలేదే, కులం చూడలేదే, మతం చూడలేదే, ఆఖరికి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా మొత్తం రైతు భరోసాతో లబ్ధి పొందారు, ఇన్పుట్ సబ్సిడీలో లబ్ధి పొందారు, లక్షలాది రూపాయలు మీ ఇళ్లకి చేరినాయి. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఇళ్ళకి ఇచ్చాడు రా బాబు? వినండి, మా మాట వినండి, రండి. చంద్రబాబు నమ్మొద్దు, మోసకారి. తెలుసు కదా మీకు కూడా. తెలుగుదేశం పార్టీ పెట్టిన అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు మీ నాయకుడిని పైకి పంపించేసిన గనుడిని మీరెట్టా నమ్ముతారు? ఇప్పటికైనా మారండి. ఆ ఉన్న కొద్ది మంది అయినా మారేసి చంద్రబాబు నాయుడిని పనికి రాడు అని చెప్పేసి చాలామంది బయటకు వచ్చేసారు. మిగిలిన వాళ్ళు కూడా బయటికి రమ్మని చెప్పేసి చెప్తూ, అదేవిధంగా జూనియర్ ఎన్టీ రామారావుని కూడా పొడి చేశాడు. పాపం అతను కూడా అతని సినిమాలు ఆడనీయకుండా చేశాడు, అతని సినిమాలకు వెళ్ళవద్దని చెప్పాడు. పెద్ద ఎన్టీ రామారావు గారి అభిమానులు కానీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ ఎవ్వరూ కూడా చంద్రబాబుని నమ్మరు. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని సముద్రంలో బంగాళాఖాతంలో కలిపేయడానికి రెడీగా ఉన్నారు.